హలో, నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఊర్లో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూసేయండి. అలాగే ఊర్లో ఉండే నా మార్నింగ్ రొటీన్కి, తాండాలో ఉండే నా మార్నింగ్ రొటీన్కి అసలు పొంతనే ఉండదు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఊర్లో అనుకోండి, ఇంట్లో క్లీనింగ్ అయిపోగానే ఫస్ట్ టీ పెట్టేసుకొని అందరం కూర్చొని టీ, బిస్కెట్స్, బన్నులు పెట్టుకొని మంచిగా టీ అయితే ఎంజాయ్ చేస్తాము. అలాగే తాండాలో అనుకోండి, అసలు నేను మా హస్బెండ్ పిల్లలు ఉంటాం కాబట్టి మా హస్బెండ్కి టీ తాగే అలవాటే లేదు. నేను టీ తాగుతాను, కానీ మార్నింగ్ అసలు చేయను అనమాట. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాకముందే ఇంకా టీ ఒక గ్లాస్ పెట్టేసుకొని తాగేస్తాను. పిల్లలకైతే టీ అంటే చాలా ఇష్టము. ఊరికి వెళ్తారు కదా అప్పుడప్పుడు మా అమ్మ దగ్గరికి, బాగా నేర్పిస్తుంది అనమాట. మా అమ్మ టీ పోస్తుంది వాళ్ళకి ఊరు వెళ్ళినప్పుడు. అందుకు ఇక్కడ కూడా కావాలని అడుగుతారు, కానీ నేనే పోయాను. వాళ్ళు రాకముందుకే ఒక కప్పు పెట్టేసుకొని తాగేస్తాను. వాళ్ళకేమో పాలు ఇస్తాను అనమాట. ఇంకా ఇక్కడైతే టీ అయితే తాగేసిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఖచ్చితంగా టీ అయిపోగానే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ టిఫిన్ ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ టిఫిన్ తినాలి, ఈవినింగ్ డిన్నర్లోకి రోటీ తినాలి అన్నట్టుగా ఉంటుందన్నమాట. మేము తాండాలో ఏంటి అంటే మార్నింగే రోటీ కర్రీ పిల్లలకి టిఫిన్లోకే చేస్తాను నేను. ఎందుకు అనంటే పిల్లలు టిఫిన్ ఇష్టంగా తినరు, వాళ్ళకి నేను అలాగే అలవాటు చేశాను. వాళ్ళకి రోటీ కర్రీ ఇస్తే ఇష్టంగా తింటారనమాట. అందుకు మార్నింగే వాళ్ళతో పాటు మేము కూడా టిఫిన్లోకి రోటీ అలాగే కర్రీ అయితే తినేస్తాము. ఇంకా ఇక్కడైతే మాత్రం టిఫిన్ చేస్తాను. ఈరోజు ఇక్కడ టిఫిన్ ఏంటి అని అంటే పెసరట్టు అలాగే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను తాండాలో పెసరట్టు చేసినా సరే జస్ట్ పెసరట్టు మాత్రమే చేస్తాను, ఉప్మా చేయను అనమాట. ఎందుకనంటే ఉప్మా పెసరట్టు చాలా ఎక్కువ అయిపోతాయి కదా. మేము ఉన్నది పిల్లలు ఎంత తింటారు చెప్పండి, నేను మా హస్బెండ్ ఎంత తింటాము, అసలు వడవదు రెండు చేస్తే. అందుకు పెసరట్టు చట్నీ మాత్రమే చేస్తాను. అది కూడా హెల్దీ టిఫిన్ కాబట్టి ఎక్కువ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు దోశలోకి. రోటీ తర్వాత కొంచెం ఎక్కువగా చేసేది ఏంటి అంటే పెసరట్టే నేను తాండాలో అయినా సరే. ఇంకా తర్వాత ఇంకా ఉప్మా అయితే మాత్రం ఇక్కడ అందరూ ఉంటారు కాబట్టి మంచిగా వడుస్తుంది కాబట్టి రెండు చేస్తాను, పెసరట్టు అలాగే ఉప్మా చేస్తాను. ఇంకా ఏంటి అంటే ఒకటే వంట చేయాలి అంటే పెసరట్టు అయిపోయిన తర్వాత చట్నీ చేయాలి, చట్నీ అయిపోయిన తర్వాత ఉప్మా చేయాలి. ఆ టైప్లో నేను ఎప్పుడూ ఉండను. గ్యాస్ స్టవ్ దగ్గర నేను ఉన్నాను అంటే అన్ని వంటలు అటో సైడ్ ఇటో సైడ్ పెట్టేస్తాను అనమాట. ఇంకా నా దగ్గర కనుక 4 బర్నర్ స్టవ్ ఉంటే 4 స్టవ్ల మీద 4 చేసేసేదాన్ని. ఫస్ట్ అయితే మాత్రం పెసరట్టు కోసం పెసరపిండి అయితే పట్టేసుకున్నాను. తర్వాతకైతే మాత్రం ఆ పిండి పడుతూనే పల్లీలను అయితే వేయించేసాను. పల్లీలు వేగే లోపు ఉప్మాకి మాత్రం మొత్తం ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్స్ ఉప్మా అయితే చాలా సింపుల్గా వేస్తాను, బొంబాయి రవ్వతో ఉప్మా. జస్ట్ ఒక బౌల్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసి ఇంకా ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి తగినంత సాల్ట్ వేసి ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి 6 గ్లాసుల వాటర్ చొప్పున వేసి జారుడుగా ఉప్మా వేసుకోవాలన్నమాట పెసరట్టుకి. ఇంకా పెసరట్టు అయితే తెలుసు కదా, యాజ్ యూజువల్ ఇంకా నార్మల్గా పెసరట్టు మీద ఇలా ఉప్మా పట్టేసి తినేసేయడమే. ఈ రోజు అయితే చట్నీ అయితే ఎంత మంచిగా ఇష్టంగా చేశానో కానీ అస్సలు నచ్చలేదండి. చట్నీలో ఫాల్ట్ ఏం లేదు. మా పిన్నికి ఈరోజు ఇంట్లో పల్లీలు లేవు అంటే పప్పులు లేవన్నమాట. కొద్దిగా పప్పులు ఉంటే తెచ్చి పిన్ని అని చెప్పాను, తెచ్చిచ్చింది మా పిన్ని. మొన్న సంత తెచ్చినప్పుడే తెచ్చాను రా పప్పులు అనేది చెప్పింది, కానీ ఏంటో తెలీదు ఆ పప్పులో ఒక డిఫరెంట్గా వాసన వచ్చాయి. నేను చూసుకోలేదు, అలాగే చట్నీ చేసేసాను. అందరికీ ఏం రావట్లేదంట, నాకే ఎందుకో ఆ పప్పుల స్మెల్లే నచ్చలేదు. నాకు అసలు ఆ చట్నీనే నచ్చలేదు అనమాట ఆ రోజు. ఇంకా నేనైతే ఎల్లిపాయ కారం వేసుకొని తర్వాత తినేసాను. ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే అందరికీ పెసరట్టు అలాగే ఒక సైడ్ ఉప్మా వేసేసి ఇచ్చేసాను. ఇంకా అత్త కోసం అయితే అత్తకి సర్జరీ జరిగింది కదా చెప్పాను కదా, సింపుల్గా ఇంకా అత్త చట్నీ తినదు కాబట్టి ఎల్లిపాయ కారము ప్లెయిన్ దోశలు 2 ఉప్మా సైడ్కి వేసి ఇచ్చాను అనమాట. చట్నీ తినదు కాబట్టి పెసరట్టు మీద వేసి ఇవ్వలేదు, ఇట్లా జస్ట్ పెసరట్స్ అయితే వేసి ఇచ్చేసాను. చాలా స్పీడ్గా అయిపోతాయండి ఇక్కడ పనులు అయితే మాత్రం, అన్నీ చకచకా అయిపోతూ ఉంటాయన్నమాట. నేనేంటి అంటే తాండాలో కొద్దిగా స్లోగా చేసుకుంటాను, అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేంత దాకా స్పీడ్గానే అయిపోతుంది. అంటే వెంటనే లంచ్లోకి ప్రిపేర్ చేయను అనమాట. 1 o'clock అలా ప్రిపేర్ చేస్తాను పిల్లలు ఇంటి దగ్గరే ఉంటే. కానీ ఇక్కడ వెంటనే టిఫిన్ ప్రిపరేషన్ అయిపోగానే లంచ్ కూడా చేయాలి, ఎందుకంటే బయటకు వెళ్తారు కదా. ఇంకా మామయ్య గారు ఏమైనా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే లోపు చేసేయాలన్నమాట. తర్వాత ఇక్కడికైతే మాత్రం పప్పు చట్నీ అంతా అందరికీ ఇచ్చేసాను, అందరైతే తినేస్తున్నారు. తర్వాత ఇక్కడ పప్పు అయితే చేస్తున్నాను ఈరోజు లంచ్లోకి అయితే మాత్రం పప్పు అయితే చేస్తున్నాను. పప్పు రైసు మా కోసము, అత్త కోసం అయితే బెండకాయ అలాగే రోటీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ పప్పులోకి అయితే మాత్రం ఫస్ట్ రైస్ అయితే నానబెట్టేసాను, తర్వాత టమాటో పప్పు పచ్చిమిర్చి పప్పు వేసాను. ఆ రోజు పచ్చిమిర్చి పప్పు కోసం అయితే పెట్టేశాను.
పచ్చిమిర్చి పప్పు పెట్టేసిన తర్వాత ఇంకా నా కోసం కూడా నేనైతే పెసరట్టు వేసేసుకున్నాను. ఇక్కడ నాకు ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఎప్పటంట్లో అప్పుడు వెంటనే క్లీన్ చేసేసుకోవడం అండి. చాలా బాగా అనిపిస్తుంది నాకు, అసలు బాగా అనిపిస్తుంది అనమాట. అసలు ఒక్క సామాను కూడా తొమ్మిది లేకుండా వెంటనే క్లీన్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట. క్లీన్ చేసేసుకోవడము, కుకింగ్ చేస్తూనే చేసేసుకుంటూ ఉంటాను. తర్వాత ఇంకా పిల్లలకి ఇష్టం ఉండదు అని చెప్పాను కదా, వాళ్ళకైతే తినిపిస్తున్నాను. వాళ్ళకి తినిపించడానికి ఎంత తలకాయ పట్టుకపోతుంది అంటే అంత తలకాయ పట్టుకపోతుంది. ఎందుకు అని అంటే నార్మల్గా రోటీ కర్రీ చేస్తే చాలా ఇష్టంగా వాళ్ళంతకి వాళ్ళే తినేస్తారు. ఇంకా ఒకవేళ తినకపోయినా సరే దూరం నుంచి ఒకసారి గట్టిగా ఆడిస్తే తినేస్తారనమాట. ఆ రోటీ మీరు కంప్లీట్ చేయాల్సిందే అనేసరికి చేస్తారు. కానీ ఇలా దోశలు వేసిన, ఆ ఇడ్లీలు వేసిన ఇంకా ఉంటుందండి, అసలు తినరు, వదిలేస్తారు, నచ్చదని చెప్తారు, ఏదేదో చెప్తారు. కానీ అలవాటు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు మన దగ్గరే ఉండరు కదా, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు ఇట్లా ఊర్లలోకి. వాళ్ళ దగ్గర విసిగిస్తే కష్టం కదా, అందుకు అన్నీ అలవాటు చేయాలి అనుకుంటున్నాను. చేస్తాను తొందరలో. ఇవి కూడా అంతే ఇష్టంగా తినేటట్టు చేస్తాను. అందుకు ఈరోజు వాళ్ళకైతే మాత్రం కూర్చోబెట్టి తినిపించేసాను. ఇద్దరికి కూర్చోబెట్టి తినిపించానండి. ఒక దోశ కూడా తినలేదు ఇద్దరు కలిసి. ఇంకా వీళ్ళతో ఈ తలకాయ నొప్పి అయ్యేలా లేదు అని అయితే నేను తింటూ ఉన్నాను అనమాట. తినేటప్పుడు తెలిసింది నాకు ఈ పప్పులు ఏదో డిఫరెంట్గా స్మెల్ వస్తున్నాయని. అందరూ ముందే తినేశారు. అందరినీ అడిగితే అదేం లేదు అని చెప్తున్నారు అనమాట. కానీ నాకు మాత్రమే అలా అనిపించింది. అస్సలు బాలేదు ఆ రోజు. జస్ట్ ఉప్మా అయితే తిన్నాను ఇంకా మంచిగా. ఈ వీడియో చాలా చిన్నగా ఉంది, పూర్తి దాకా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది అయితే కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ఇలా ఉంటుంది. ఇంకా వెంటనే చెప్పాను కదా, సంత అయితే తెచ్చారనమాట. అంటే మొత్తం గ్రాసరీస్ అయితే తెచ్చేసారు. అన్నీ తీసి పెట్టి సర్దడానికి అయితే అన్నీ తీస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్స్ అయితే మాత్రం చాలా మంచి వ్లాగ్స్ అయితే, అంటే మన ఛానల్లో మంచిగా వెళ్ళే వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చెప్పాను కదా, ఇంకా లంచ్ అయితే ఏం షూట్ చేయలేదు. అత్త కోసం అయితే బెండకాయ కర్రీ, రోటీ అయితే ప్రిపేర్ చేశాను. ఇట్లా మొత్తానికి రోటీ అయితే ప్రిపేర్ చేశాను. అత్తకి నైట్లోకి అయితే మాత్రం చపాతీ చేద్దామని అయితే మార్నింగ్ చేశాను అనమాట. అలా ఇంకా మా కోసం పప్పు, అలాగే రైస్, కొద్దిగా బెండకాయ ఫ్రై వేసేసుకొని తినేసేయడమే. ఈ రోజుటి వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతదాకా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి బ్లాగ్స్ అయితే వస్తున్నాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.